ఏంటి బ్రదర్ షేక్పేట్లో ఇంత జోష్, గులాబీ జోష్ ఏంటి? ఒకవైపు కేటీఆర్ భారీ ఎత్తున రోడ్ షో జరుగుతూ ఉన్నది. సో ఎట్లా అనిపిస్తుంది? ప్రజాదరణ ఎలా ఉంది అన్న? ఇక్కడ గమ్మత్ ఏంటంటే ఇక్కడ వస్తున్నటువంటి దాదాపుగా 15 నుంచి 20,000 మంది జనాలకు మీరు ఈ మీటింగ్ కి పోకండి, మీకు 1000 రూపాయలు ఇస్తాము కాంగ్రెస్ వాళ్ళు బతలాడినా కూడా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి నిలబడి ఇలా కేటీఆర్ గారి కోసము, మాగంటి గోపీనాథ్ గారి వాళ్ళ వైఫ్ సునీత గారిని గెలిపించుకోవాలని చెప్పేసి కంకర పద్దులో ఇవాళ మీటింగ్ హాజరవ్వడం అండి. మీకు చాలా మంది ప్రూఫ్స్ ఇక్కడ పోయి అడగండి, ప్రతి ఇంటికి పోయి మీకు 1000 రూపాయలు ఇస్తాం పోకండి, ఆ మీటింగ్కి పోకండి అని కూడా వాళ్ళు చాలు నీ పైసలద్దు, నీ పాటద్దు, నీ దుకాణం వద్దు అని చెప్పేసి ఇవాళ స్వచ్ఛందంగా మా కోసం బీఆర్ఎస్ పార్టీ కోసం వచ్చి కూర్చున్నారు. ఎందుకు అని అంటే వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరాలంటే ఇలా జూబ్లీహిల్స్ గెలవాలి, వీళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీలు నెరవేర్చాలంటే ఇలా జూబ్లీహిల్స్ గెలవాలి, అలాంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే జూబ్లీహిల్స్ గెలవాలి, హైడ్రా ఇక్కడ కూల్చేటి అన్ని ఆగాలంటే జూబ్లీహిల్స్ గెలవాలని చెప్పేసి ఇవాళ జనాలు, ఓటర్లు వాళ్ళ యొక్క మైండ్ సెట్ మార్చుకొని ఇవాళ బీఆర్ఎస్ వైపున, బీఆర్ఎస్ పార్టీ వైపున, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ వైపున నిలబడడానికి కోసం వస్తున్నారు. ఎట్లా చూడొచ్చు, ఒకవైపు రేవంత్ రెడ్డి కూడా భారీగా రోడ్ షో చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. అక్కడికంటే ఇక్కడ జనాదరణ ఎక్కువగా కనిపిస్తా ఉంది, కిక్కిరిసిపోయేటటువంటి జనాలు వస్తా ఉన్నారు. అన్నవాడు స్వయాన మనిషికి 1000 రూపాయలు 1500 ఇస్తా అన్నా కూడా ఆయనకు సంబంధించిన కుర్చీలు ఖాళీగా ఉన్నాయాడు. మొన్నటికి మొన్న 70 లక్షలు వాళ్ళ ఖజానాల పైసలు పెట్టి మరి సన్మాన కార్యక్రమం చేసుకున్నా కూడా ఆయన ఖాళీలు కుర్చీలేండి. ఈయనకు కుర్చీలు, ఆ ఖాళీ కుర్చీలే రేపటి రోజున ఈయనకు కుర్చీ ఖాళీ చేయడానికి బరాబర్గా ఒక టైం వచ్చింది. ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలకు ఒక మోకా వచ్చింది. ఇవాళ ఈ దోకా పడ్డటువంటి ఈ యొక్క ప్రాంతంలో మనం గెలిస్తే మన యొక్క హామీలు నెరవేర్చాలని చెప్పేసి ఓకా వచ్చినాయి. వాళ్ళకు జనాలు పోతలేరు, రౌడీ చీటర్లు భయపెట్టిస్తున్నారు, వీధి రౌడీలు భయపెట్టిస్తున్నారు, గంజాయిలు డ్రగ్స్ తీసుకునే వాళ్ళు కూడా ఇలా బెదిరించి ఇవాళ మా యొక్క మీటింగ్కి మీరు రావాలని చెప్పేసి వాళ్ళను భయభ్రాంతులను చేసినా కూడా మేము పోము, బీఆర్ఎస్ పక్షానే ఉంటామని చెప్పేసి వాళ్ళు ఇవాళ ఖరాఖండిగా చెప్తా ఉన్నారు. వాళ్ళ యొక్క రోడ్ షో చూడండి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి యొక్క రోడ్ షో చూడండి. 10,000 నుంచి 20,000 మంది వరకు ఇక్కడ కనబడితే స్వయాన ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి రోడ్ షోలో 1,500 మంది కనబడ్డారు. ఆ 1,500 మందిలో 500 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు, 200 మంది ఏమో ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు, 500 మంది ఏమో వాళ్ళ యొక్క కార్యకర్తలు ఉన్నారు. తప్ప జనాలు ఎక్కడ కూడా కనిపించే దాఖలాలు లేవు. వాళ్ళతోటి కాదు, జనాలకు క్లారిటీ వచ్చిందన్న, బీఆర్ఎస్ వస్తేనే మాకు మంచి జరుగుతుంది, బీఆర్ఎస్ వస్తేనే మేము మంచిగా బాగుపడతాము, బీఆర్ఎస్ వస్తేనే సంతోషంగా ఉండవు క్లారిటీలో అయితే వచ్చేసారు. ఇక్కడ జూబ్లీహిల్స్ లో తిరగనీయము, మీ సొంత ఇల్లు కూడా చూడలేమంటూ నవీన్ యాదవ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఎట్లా చూస్తారు? నవీన్ యాదవ్ అనేటోడు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ కాకుండా, క్యాండిడేట్ లెక్క కాకుండా ఇవాళ ఒక డెకాయిట్ లెక్క, ఒక దొంగ లెక్క, ఒక రౌడీ లెక్క, ఒక వీధి రౌడీ లెక్క, ఒక గంజాయి సేవించిన లెక్క మాట్లాడటం ఇది ఎక్కడదండి సంస్కృతి? ఇదా సంస్కృతి? ఓటు అడగాలి, ప్రజాస్వామ్యం. మా పార్టీ అభ్యర్థి నిలబడ్డారు, వాళ్ళకి అండగా వాళ్ళని గెలిపించుకోవాలని చెప్పేసి స్వచ్ఛందంగా వచ్చి కార్యకర్తలు పనిచేస్తూ ఉంటే ఇవాళ నువ్వు మంచి చేస్తా అని చెప్పి ఓటు అడగాయా? బెదిరించుడు ఎక్కడిది? ఇదా బెదిరించుడా? రౌడీ నువ్వు తెగిస్తే మేము కూడా డబల్ రౌడీలమే, తెగిస్తే మేము కూడా రౌడీలమే. నీలాంటి దాదాగిరిల కంటే, నీలాంటి గుండాలకే భయపడే వాళ్ళం మేము. నీలాంటి దొంగన కొడుకులను ఎదిరించి ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించిన గడ్డ ఇది. నువ్వు బెదిరిస్తే భయపడతావా? ఇవాళ ఏమని బెదిరిస్తారు మీరు? ఒకరి ఇళ్ళ గంజాయి పెట్టుడు, ఇంకోరి ఇళ్ళ సారా పెట్టుడు, ఇంకోరి ఇళ్ళ ఇంకేదో పెట్టుడు అని చెప్పేసి భయభ్రాంతులను చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి మాతోటే ఉండాలా, మాకే ఓటేయాలని చెప్పేస్తే ఇదా నీకు ప్రజాస్వామ్యం? ఇదా నీకు కాంగ్రెస్ పార్టీ చేసిన స్వామ్యం? ఒక్కొక్కరి తొక్కి నారదీస్తాం ఏమనుకుంటాలో. ఎందుకు అని అంటే ఈ తెలంగాణ రాష్ట్రం అంటేనే ఇవాళ మన అందరూ హిందూ ముస్లిము అందరు కలిసి ఉండే ప్రాంతం. అలాంటి ప్రాంతంలో నువ్వు ఇవాళ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మాత్రం తగదు. మేమే కాదన్నా, మేము ప్రచారం చేయడానికి వచ్చి ఇక్కడ ఉన్న ఓటర్ల ఈ నా కొడుకులకు చెప్పుదో కొట్టినట్టు సమాధానం చెప్పి ఊళ్ళలోకి పంపిస్తాం. ఎట్లా ఫైనల్ గా మంత్రులు ప్రచారం చేస్తారు, ముఖ్యమంత్రి ప్రచారం చేస్తున్నాడు, మెజారిటీతో గెలవకపోతే మేమేమంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళకు ఎంత భయం ఉందంటే కింద వాళ్ళకు వణుకు పుడతా ఉంది, లోపల
చలిజలం వస్తా ఉంది. ఎందుకు? ఎక్కడ బై ఎలక్షన్లు వచ్చినా కూడా కేసీఆర్ గారు ఎక్కడ పని చేయలేదు. కేసీఆర్ గారు కనీసం ఎక్కడికి పోయి ప్రచారం కూడా చేయలేదు. కానీ ఇదే రేవంత్ రెడ్డి ఇయాటి నుంచి 9 రోజుల వరకు స్వయాన అతనే ఇల్లు తిరగడానికి, గడప గడప తిరగడానికి కారణం ఏంటి? నీకు ఎందుకంత భయం? నువ్వు మంచి చేస్తే ఓటాడు నీ యొక్క మంత్రులు తిరుగుతా ఉన్నారు, నీ పార్టీ క్యాడర్ తిరుగుతా ఉంది, చైర్మన్లు తిరుగుతా ఉన్నారు, ఎమ్మెల్యేలు తిరుగుతా ఉన్నారు. అయినా కూడా నువ్వు ఎందుకు భయపడతావు? ఇది గెలిస్తే ఈడ నేను ఓడిపోయినా అనుకో నా యొక్క కుర్చీ కథం పెడతారని చెప్పేసి వేల కోట్లు పట్టుకొచ్చి ఆయనకు సంబంధించిన 4 అన్నదమ్ములు అందరు పట్టుకొచ్చి ఇవాళ ఒక గద్దల్లాగా పడి ఇవాళ చూపులు ఇచ్చుకున్న పడి ఏదో చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి మీకు బాటం లైన్ పెట్టుకోండి, బాటం లైన్ పెట్టుకో. ఇవాళ సేమ్ రేవంత్ రెడ్డి యొక్క రోడ్ షోలో జనాలను చూడు, ఇక్కడ జనాలను చూడు. ఇది ప్రళయం. 14వ తారీఖు నాడు హైదరాబాద్ లో ఒక ప్రళయం సృష్టించబోతున్నాం. 11వ తారీఖు నాడు సైలెంట్ గా ఓటు గుద్దితే నా కొడుకులు ఎప్పుడు కనపడరు. రౌడీలు కాదు, వారి గుండాలే కానీ నా కొడుకులు ఎప్పుడు కూడా ఇక్కడ కనపడరు. నువ్వు రాసిపెట్టు.